బీసీసీఐ ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టెస్ట్ 3 మ్యాచ్‌ల ఓడీఐ సిరీస్ అయితే షెడ్యూల్ చేసింది. కానీ టీ20 సిరీస్ ఎందుకు పెట్టలేదా అని ఫ్యాన్స్ తెగ డిసప్పాయింట్ అయ్యారు. కానీ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. బికాజ్ ఆఫ్ఘనిస్తాన్ టూర్ అయిపోయిన వెంటనే టీమిండియా ఐర్లాండ్‌కి వెళ్ళబోతుంది 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం. ఈ ఐర్లాండ్ టీ20 సిరీస్ టీమిండియాకి చాలా స్పెషల్. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఫర్ ద ఫస్ట్ టైం టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. అలాగే 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్ తో టీమిండియా నేషనల్ కి డెబ్యూట్ చేయబోతున్నాడు. సో మ్యాచ్లు ఆడేది ఐర్లాండ్ లో అయినా ఈ ఐర్లాండ్ టీమిండియా టీ20 సిరీస్ కి చాలా క్రేజీ ఉంది. ఆడేది 2 మ్యాచ్లే అయినప్పటికీ ఎప్పుడెప్పుడు ఈ సిరీస్ స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. నిజానికి ఈ సిరీస్ జరుగుతుందా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండేది. ఎందుకంటే రీసెంట్ గా ఐర్లాండ్ లో అంటే మ్యాచ్లు జరిగే బెల్ఫాస్ట్ లో చాలా అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. దాని వల్ల సెక్యూరిటీ రీజన్స్ వల్ల మ్యాచ్లు జరుపుతారా లేదా అని ఒక డౌట్ కన్ఫ్యూజన్ ఉంది. కానీ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ మ్యాచ్ జరిగిద్ది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 24th ఇండియా వాళ్ళు ఐర్లాండ్ బయలుదేరిపోతారు. సో లేట్ చేయకుండా టీమిండియా ఐర్లాండ్ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చు, ఎప్పుడు, ఎక్కడ, అలాగే చిన్న స్క్వాడ్ అప్డేట్ ఉంది. దాని విషయం కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ టూర్ లో టీమిండియా ఐర్లాండ్ తో 2 మ్యాచెస్ మాత్రమే ఆడబోతుంది. అందులో ఫస్ట్ టీ20 జూన్ 26 ఉంటే సెకండ్ టీ20 జూన్ 28 ఉంది. ఈ 2 మ్యాచ్లు కూడా బెల్ఫాస్ట్ లోనే జరగబోతున్నాయి. అలాగే ఇండియా టైం జోన్ ప్రకారం 7:30కి మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే జియో హాట్స్టార్ లో ఈసారి అవైలబుల్ గా లేదు. సోనీ లీవ్ లో ఓటీటీలో మ్యాచ్లు చూడొచ్చు. నార్మల్ టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ లో చూడొచ్చు. స్క్వాడ్ అప్డేట్ ఏంటంటే ఈ ఐర్లాండ్ తో 2 మ్యాచ్ల టీ20 సిరీస్ కి టీమిండియా స్టార్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దూరం అయ్యాడు. ఐపీఎల్ 2026 టైంలోనే వరుణ్ చక్రవర్తి లెఫ్ట్ లెగ్ కి ఇంజురీ అయింది. ఆ ఇంజురీ నుంచి వరుణ్ చక్రవర్తి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంకా వరుణ్ చక్రవర్తి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రీహాబిలిటేషన్ పొందుతున్నాడు. దీని వల్ల ఈ సిరీస్ కి కూడా దూరం అయిందని బీసీసీఐ అఫీషియల్ గా తెలిపింది. సండే ఆఫ్టర్నూన్ ఇంగ్లాండ్ వెళ్లే ఇండియా ఓడిఐ స్క్వాడ్ ని బీసీసీఐ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఆ టైంలోనే వరుణ్ చక్రవర్తి అప్డేట్ కూడా అనౌన్స్ చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే వరుణ్ చక్రవర్తి కేవలం ఐర్లాండ్ తో టీ20 సిరీస్ కే కాదు, రాబోయే ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కి కూడా దూరం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే జూన్ 28న ఐర్లాండ్ తో టీ20 సిరీస్ అయిపోగానే మళ్ళీ టీమిండియా ఇంగ్లాండ్ టూర్ కి వెళ్ళాలి. జూలై 1 నుంచే ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ స్టార్ట్ అవబోతుంది. సో అలా చూసుకున్న కేవలం 4-5 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ టూర్ కి కూడా మిస్ అవ్వచ్చు అని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. బీసీసీఐ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. వరుణ్ చక్రవర్తి దూరం అవడంతో ఈ స్క్వాడ్ లో కుల్దీప్ యాదవ్ లేదా హర్ష దూబేని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. మాక్సిమం కుల్దీప్ యాదవ్ కన్నా హర్ష దూబేకి ఛాన్స్ ఇస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లాండ్ లో ఓడిఐ టూర్ కి హర్ష దూబేని పక్కన పెట్టారు. కానీ హర్ష దూబే ఓడిఐలో 4 వికెట్లు తీసి మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. కాబట్టి మరో ఛాన్స్ ఇవ్వచ్చు. ఈ టీ20 సిరీస్ లో వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో హర్ష దూబేని తీసుకొస్తారు. అప్డేటెడ్ స్క్వాడ్ లో కొత్తగా ప్రసిద్ధ్ కృష్ణ నేమ్ ని ఇంక్లూడ్ చేశారు. మేబీ వరుణ్ చక్రవర్తికి రీప్లేస్మెంట్ గా ప్రసిద్ధ్ కృష్ణని కన్సిడర్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఐర్లాండ్ లో పిచ్ పేస్ కి అనుకూలంగా ఉంటుంది. సో ఎటు స్పిన్నర్ తో పని లేదు కాబట్టి ఆ ప్లేస్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న ప్రసిద్ధ్ కృష్ణని ఇంక్లూడ్ చేశారు అనుకుంటున్నాను. మరి చూడాల్సిందే రాబోయే రోజుల్లో టీమిండియా ఎలాంటి మార్పులు ఇంకా డెసిషన్స్ తీసుకుంటుందో. మరి ఐర్లాండ్ తో టీ20 సిరీస్ ఆడే టీమిండియా అప్డేటెడ్ స్క్వాడ్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివన్ దుబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ. ఓవరాల్ గా ఐర్లాండ్ వెళ్లే టీమిండియా డీటెయిల్స్ గురించి, మ్యాచ్ల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ 2 మ్యాచ్లు శ్రేయస్ అయ్యర్ కి యాజ్ ఏ టీ20 కెప్టెన్ గా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ ఒక ప్రూవ్డ్ కెప్టెన్. ఎన్నో ఐపీఎల్ ఫ్రాంచైజెస్ ని ఫైనల్ వరకు, సెమీఫైనల్ వరకు తీసుకొచ్చాడు. కేకేఆర్ కి అయితే ట్రోఫీ కూడా అందించాడు. అలాంటి ప్రూవ్డ్ కెప్టెన్ కి చాలా వెయిటింగ్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతలు వచ్చాయి. కాబట్టి ఈ వచ్చిన ఛాన్స్ ని శ్రేయస్ అయ్యర్ గట్టిగా యూజ్ చేసుకోవాలి. అప్పుడే ఈ ఫ్యాన్స్ వెయిటింగ్ కి శ్రేయస్ అయ్యర్ మంచి మీల్స్ పెట్టినట్టు అవుతుంది.
అలా కాకుండా కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ అందరూ సూర్యకుమార్ యాదవ్‌ని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే సూర్య యాస్ ఎ బ్యాటర్‌గా మాత్రమే ఫెయిల్ అయ్యాడు. యాస్ ఎ కెప్టెన్‌గా సూర్యకి 100% పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి శ్రేయస్ అయ్యర్ సూర్యకుమార్ యాదవ్ లెగసీని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కేవలం శ్రేయస్ అయ్యర్‌కే కాదు, 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ మ్యాచ్‌లు చాలా ఇంపార్టెంట్. అఫ్‌కోర్స్ మాక్సిమం వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ 11లో ఛాన్స్ వస్తుందో లేదో డౌటే. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఓపెనర్స్‌గా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఎంత ఫామ్‌లో ఉన్నా వైభవ్ సూర్యవంశీ కోసం వాళ్ళిద్దరిని పక్కకి తప్పించలేరు. కాబట్టి బెంచ్ మీదే పరిమితం చేస్తారనుకుంటున్నాను. కానీ ఇండియా, శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 94 కట్టి సూపర్ జోష్‌లో ఉన్నాడు. మరి అది కన్సిడర్ చేసి ఏమన్నా యంగ్ ప్లేయర్స్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అనుకుంటే వైభవ్ సూర్యవంశీకి ఒకసారి ఛాన్స్ ఇవ్వచ్చు. ఈ విషయాన్ని నెక్స్ట్ వీడియోలో ప్లేయింగ్ 11 వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. స్టే ట్యూన్డ్. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ 11లో ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉందా లేదా కమెంట్స్‌లో చెప్పండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్‌తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.